ప్రణీత్రావు కేసులో మరో కీలక పరిణామం జరిగింది. కేసులో టెలిగ్రాఫ్ యాక్ట్ను అప్లై చేశారు పోలీసులు. అధికారికంగా ట్యాపింగ్ కేసు నమోదు చేశారు. టెలిగ్రాఫ్ యాక్ట్ను జతచేరుస్తూ నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు. దీంతో కేసులో తొలిసారిగా టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రణీత్రావు కేసులో మరో కీలక పరిణామం జరిగింది. కేసులో టెలిగ్రాఫ్ యాక్ట్ అప్లై చేశారు పోలీసులు. అధికారికంగా ట్యాపింగ్ కేసు నమోదు చేశారు. టెలిగ్రాఫ్ యాక్ట్ను జత చేరుస్తూ నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు. దీంతో కేసులో తొలిసారిగా టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసును నమోదు చేశారు. ఇక ఇదే అంశాలకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని అందించేందుకు మా రిపోర్టర్ రానా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రానా, చెప్పండి, ఈ టెలిగ్రాఫ్ యాక్ట్కి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి? దీనివల్ల ఏం జరుగుతుంది? ప్రణీత్రావుని అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్లి జైలు నుంచి కూడా కస్టడీకి తీసుకున్నప్పటి నుంచి కూడా అనేక కోణాల్లో కూడా పోలీసులు విచారించిన తర్వాత ఆయన చెప్పినటువంటి పేర్లను ఉద్దేశించి వాళ్ళ ఇంట్లో కూడా సోదాలు జరిపిన తర్వాత ఏకంగా తిరుపతిని కానీ భుజంగరావుని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏకంగా ఈయన కూడా అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే ఓ పక్క అరెస్టుల పర్వం జరుగుతుంది, విచారణ పర్వం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అనేక కోణాల్లో విచారణ చేసిన తర్వాత ఈ కేసులో మొదటి నుంచి కూడా ఈ టెలిగ్రాఫ్ అనే పదం అనేది పెద్దగా వినపడలేదు. ఈ యాక్ట్ కింద వస్తుందనేసి కూడా ఎక్కడా కూడా పోలీసులు స్పందించినటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే ఇవాళ నాంపల్లి కోర్టులో ఏదైతే మెమో దాఖలు చేసినటువంటి నేపథ్యంలో టెలిగ్రాఫ్కి ఇది యాక్ట్ కింద వస్తుంది, వీరు చేసినటువంటి నేరం అనేది కూడా రుజువైంది కాబట్టి పైగా ఎవరికి సంబంధం లేకుండా ఎవరి పర్మిషన్ లేకుండా వ్యక్తిగతంగా వేరే ఒక ఫోన్ని ట్యాప్ చేయడంతో పాటు ట్యాప్ చేసినటువంటి ఆ డేటా అంతా కూడా దుర్వినియోగం చేశారు. వీరందరూ కూడా గవర్నమెంట్కి సంబంధించినటువంటి సర్వెంట్లు, గవర్నమెంట్లో జాబ్ చేస్తుంటూ ఈ రకమైనటువంటి అధికార దుర్వినియోగం చేయడమే కాకుండా దాంతోపాటు ఈ మొత్తం ఏదైతే డేటా అంతా స్టోర్ చేసినటువంటి ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా వారు ధ్వంసం చేశారు, హార్డ్ డిస్క్లు ధ్వంసం చేశారు. సో ఇవన్నీ కూడా చాలా వరకు పెద్ద కుట్ర కోణం ఉంది అనేసి కూడా పోలీసులు అభిప్రాయపడతారు. ఈ యొక్క సాక్ష్యాధారాలతో కూడా ఇవాళ నాంపల్లి కోర్టులో పెట్టినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. తొలిసారి అఫీషియల్గా కూడా ఈ యొక్క టెలిగ్రాఫ్ పదం అనేది, ఈ యొక్క యాక్ట్ అనేది కూడా వారు పెట్టినట్టుగా మనకు సమాచారంతో ఇది ఒక సంచలనంగా మారింది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ టెలిగ్రాఫ్ సంబంధించిన యాక్ట్ రావడం వల్ల ఈ కేసు ఎంత తీవ్రంగా వెళ్ళింది, ఎంత తీవ్రత ఉంది ఇందులో అనేది కూడా చాలా క్లియర్గా కూడా అర్థమవుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కొంతమందికి మాత్రమే ఈ యొక్క ట్యాపింగ్ చేసే అధికారం ఉంది, పైగా అది కూడా పర్మిషన్ తీసుకోవాలి. కానీ వితౌట్ పర్మిషన్ వీళ్ళే సరికొత్త సర్వర్ని తీసుకురావాలి, సరికొత్త టెక్నాలజీని తీసుకొచ్చి ఇజ్రాయెల్ నుంచి వీరు సపరేట్గా వీరు ఒక వ్యవస్థని ఏర్పాటు చేసుకుని ఇవంతా కూడా వందలాది మంది ఫోన్లు ట్యాప్ చేయడము, వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి అంశాలని వేరే చోట ప్రస్తావించడం కానీ, వారిని బ్లాక్మెయిల్ చేయడం కానీ, డబ్బులు తీసుకోవడం కానీ, ఇలా అనేక అంశాలు కూడా దీంట్లో కూడున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది టెలిగ్రాఫ్ని యాక్ట్ కింద వీళ్ళు మిస్యూజ్ చేశారనేది కూడా పోలీసులు అభిప్రాయపడుతున్నారు. దాని తగ్గట్టుగా వీరిపైన ఇప్పటికే ఈ యొక్క కేసు నమోదు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈ రాధాకిషన్ విషయంలో కూడా ఇప్పుడు ఆయన రిమాండ్ కుదిర్చినటువంటి నేపథ్యంలో ఆయన నుంచి కూడా కొంచెం కీలకమైనటువంటి సమాచారం తీసుకున్న తర్వాత డీసీపీ విజయ్ కుమార్ ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత భుజంగరావుని సపరేట్గా ఒక గంటన్నర పాటు కూడా ఆయన ఏదైతే ఏసీపీ కార్యాలయంలోకి తీసుకెళ్లి అక్కడ ఆయన సపరేట్గా విచారించినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే రాధాకిషన్ చెప్పినటువంటి అంశాలపైన కానీ, తిరుపతి అని చెప్పినటువంటి అంశాలపైన కానీ, అలాగే మొదటి నుంచి కూడా ప్రణీత్రావు వీరందరిపైన వీరందరూ కూడా ఎలాంటి ఆదేశాలు ఇచ్చారనే అంశాలు కూడా పోలీసులు చెప్పారు. ఉపయోగిస్తున్నారు కాబట్టి దీని ద్వారా నెక్స్ట్ విచారణలో ఎలాంటి మార్పులు ఉంటాయి, ఒకవేళ ఆధారాలు దొరికితే ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? ఇది చాలా తీవ్రమైనటువంటి నేరంగానే పరిగణించబడచ్చు. ఒకవేళ శిక్ష కానీ పడితే మాత్రం కంపల్సరీగా 10 నుంచి 12 ఏళ్ల పాటు కూడా ఈ యొక్క జైలు జీవితం ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే అత్యంత రేర్గా కూడా ఈ సెక్షన్ పెడుతుంటారు. ఎందుకంటే పెద్దగా అన్నిటి మీద ఈ సెక్షన్ అనేది ఉపయోగించరు. ఎందుకంటే దేశంలో చూసుకుంటే చాలా వరకు ఈ టెలిగ్రాఫ్ యాక్ట్ ఉన్నటువంటి ఫ్యూ కేసెస్ మాత్రమే ఉన్నాయి. ఒకటి కర్ణాటకలో ఉంది. అంతకుముందు పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి ఆయన కూడా ఈ యొక్క చట్టాన్ని ప్రయోగించినట్టుగా సమాచారం ఉంటుంది. కేవలం
కేవలం వేళ్ల మీద లెక్కెట్టినటువంటి కేసులు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇది ఫస్ట్ కేసుగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. సో చాలా తీవ్రత ఉంది ఈ కేసులో, అందుకే టెలిగ్రాఫ్ యాక్ట్ను కూడా ఇప్పుడు నమోదు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇంకా చాలా పెద్ద తలకాయలు కూడా రాబోతున్నాయి. ఇప్పటికే కేవలం ఏదైతే మొత్తం ప్రభుత్వంలో పనిచేసినటువంటి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వీళ్ళని మాత్రమే ఇప్పుడు అరెస్ట్ చేశారు కాబట్టి, జైలు పాలు చేశారు కాబట్టి కంపల్సరీ కూడా వీరికి ఆదేశాలు ఇచ్చినటువంటి ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో బీఆర్ఎస్ సంబంధించినటువంటి వారికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా ఇప్పటికే పోలీసులు కలెక్ట్ చేసినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. ఇప్పుడు రాధాకృష్ణ విషయంలో కూడా అదే జరిగింది. ఆయన కూడా కొన్ని నేమ్స్ చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని రేపటి నుంచి మరొక కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉంది. ఎలాగో రేపు కస్టడీ పిటిషన్ కోరుతూ కూడా రేపు నాంపల్లి కోర్టులో రాధాకృష్ణ కోసం పంజాగుట్ట పోలీసులు రేపు వేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ రానా.